తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు దేనికి సంబంధం లేకుండా మాటలు మాట్లాడడం వరకే కానీ ఆ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చాలా వరకు విఫలమయ్యి ఇంటింటికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి నల్లాలు కరెక్ట్ టైంకు వచ్చేది, మంచి ఆటో డ్రైవర్లకు కూడా మంచి గిరాకులు ఉండేవి, హామీలు కూడా చక్కగా వస్తలేవు, పింఛన్లు కూడా వస్తలేవు. ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన పింఛన్లనే కంటిన్యూషన్ చేస్తూ మాయమాటలు చెప్తూ వీళ్ళు కాలయాపన చేస్తుండ్రు తప్ప వీళ్ళ హామీలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా మా ఆటో డ్రైవర్లకు వచ్చేసి ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మేము రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా కేసీఆర్కే ఓటేసి గెలిపించుకుందామని మేము నిర్ణయం తీసుకున్నాము. కేసీఆర్ గవర్నమెంట్లో అందరికీ అన్ని హామీల ప్రకారం కేసీఆర్ పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, ఫస్ట్ తారీఖు రోజే పడేది. చెరువులు బాగా నిండేది, మిషన్ ప్రకారం అన్ని వేల టైం ప్రకారం వచ్చేది. కేసీఆర్ గవర్నమెంట్లో అన్ని రకాలుగా రైతు బంధు, రైతు బీమా, అన్ని రకాల కేసీఆర్ హామీలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. మెడికల్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కలెక్టర్ ఆఫీస్ హయాంలో వచ్చినాయి. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ హయాంలో డెవలప్ కూడా అయింది, బాగానే అయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగ హామీలు ఇచ్చి గవర్నమెంట్ చేజిక్కించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని లక్ష్య అని చెప్పి తులం బంగారం, అది కూడా ఇంతవరకు అమలు కాలేదు. మళ్ళీ ఒకటి పెన్షన్ కూడా 6,000 ఇస్తామని చెప్పి వికలాంగులకు, అది కూడా 6,000 ఇస్తే అవే 4,000 పడుతున్నాయి. ఇంకా వీళ్ళకు కూడా 4,000 పెంచుతామని అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, అవి కూడా 2,000 ఇస్తాం. పాత కేసీఆర్ పింఛన్ అమలు అవుతాయి. ఇంతవరకు కాంగ్రెస్ పింఛన్ అనే హామీలు కూడా మొత్తం పక్కదారి పట్టినాయి. పేరుకే మేము అన్నీ చేస్తామని గృహలక్ష్యాన్ని పెట్టింది. గృహలక్ష్యం కూడా అందరికీ న్యాయం జరగలేదు, కొందరికే న్యాయం జరిగింది. అన్ని రకాల కూడా దొంగ హామీలతో వీళ్ళు చలామణి గవర్నమెంట్ అవుతుంది. ఈ విధంగా కేసీఆర్ హామీలో అన్ని రకాలుగా ప్రజలు కూడా అభివృద్ధి పొందింది. తెలంగాణ రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి ముందుకు పదంలో ఉన్నది. ఆల్రెడీ వీళ్ళు వచ్చిన కాంచెలు దీని సమస్యలు దొంగ హామీతో గెలిచి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.